నీకంటూ ఒక కాపురం ఏర్పడింది, నీకంటూ ఒక జీవితం మొదలైంది. ఆ జీవితాన్ని ఆస్వాదించు, ఆ కాపురాన్ని చక్కదిద్దుకొని సంతోషంగా ఉండు. అలా ఉండటం నాకు సాధ్యం కాదు నాన్నా. నేను అంటే నేనొక్కదాన్నే కాదు, మనందరం కలిస్తేనే నేను, మనందరం సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. మీరొక్కరు పెద్ద మనసు చేసుకొని అక్కని క్షమించేసి అత్తారింటికి సంతోషంగా సాగనంపి మీరు నన్ను, మా ఆయన్ని, మా అత్తగారి కుటుంబాన్ని ఎలా చూసుకున్నారో అలాగే అక్కని, అక్క భర్తని, అక్క అత్తగారి కుటుంబాన్ని ఆదరిస్తే అందరం సంతోషంగా ఉంటాం నాన్నా. అది మాత్రం నా వల్ల సాధ్యమయ్యే పని కాదమ్మా. ఎందుకు సాధ్యం కాదు నాన్నా? నా మనసులో అంత బాధ ఉంది, అది ఇంకా పచ్చిగానే ఉంది. నేను చచ్చేంత వరకు ఆ గాయం మానను పుండిలా చిత్రవద చేస్తూనే ఉంటుంది. నాన్నా, నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడుతూ, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ, మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం వల్ల కించిత్ ప్రయోజనం ఉందా? బాధపడ్డం వల్ల జరిగిపోయిన దాన్ని సరిచేసి మీరు తిరిగి రాయగలరా, మార్చగలరా? మన చేతుల్లో ఉన్నదా? ఇప్పుడు గడుస్తున్న కాలం భవిష్యత్తు మాత్రమే నాన్న మన చేతుల్లో ఉన్నది. ఇప్పుడు మనం బాగుండాలన్నా, భవిష్యత్తులో సంతోషంగా ఉండాలన్నా మీరు గతాన్ని తీసి పక్కన పెట్టి జరిగిన తప్పుని సరిదిద్దే అవకాశం ఇవ్వడం ఒక్కటే మార్గం నాన్న. నాన్న, మీకొక విషయం చెప్తా. మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా, మా జీవితం గురించి ఎంత తాపత్రయపడ్డా ఓ తండ్రిగా ఆలోచిస్తారు, ఓ మగాడిగానే ఆలోచిస్తారు. కాని ఆడపిల్ల మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేరు నాన్న. నేను ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేనా అమ్మా? మీరు మాత్రమే కాదు నాన్న, చాలా మంది మగాళ్ళు ఆడపిల్ల మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీరు బిడ్డల మీద ప్రేమతోనే పెంచుతారు, కానీ మేము ఎలా పెరుగుతామో తెలుసా నాన్న? మేం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు పరిగెడుతూ పడిపోతాం. మా కాలికో చేతికో ఎక్కడో దెబ్బ తగిలి ఏడుస్తామోనని గబక్కున లేవదీసి పడ్డది మేమే అయినా నడుస్తున్న భూమే మమ్మల్ని పడదోసింది అన్నట్టు ఆ భూమిని చేత్తో కొడుతూనో కాల్తో తంతూనో మమ్మల్ని ఊరడించడానికి, మేం సరిగ్గానే ఉన్నామని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మమ్మల్ని ఏ పార్కో, ఆట మైదానానికో తీసుకెళ్లి ఆడిస్తున్నప్పుడు, మాకొక 4-5 ఏళ్ల వయసున్నప్పుడు ఏదైనా గోడ మీద, ఒక చెట్టు మీద నిల్చోబెట్టి అక్కడి నుంచి దూకమని చెప్తారు. మేము ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూ దూకేస్తాం. కింద పడతామన్న ఆలోచన కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ దూకేయగలమో తెలుసా నాన్న? కింద మీరున్నారనే ధైర్యం. మేం పడిపోకుండా మీరు పట్టుకుంటారనే నమ్మకం. అంతేకాదు నాన్న, మాకు పెళ్ళిడొచ్చిన దగ్గర నుంచి మాకు పెళ్లి చేయాలనే ఆలోచనతో మా పెళ్లి గురించి, మాకు రాబోయే భర్త గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మాలో మాకు రాబోయే భర్త గురించి ఆశలు, ఆలోచనలు మొదలవుతాయి. అప్పుడు మేమేం కోరుకుంటామో తెలుసా నాన్న? అందగాన్నో, గొప్ప ధనవంతుణ్ణో కాదు నాన్న మేం కోరుకునేది, మాకు కాబోయే భర్త అచ్చం మా తండ్రిలా ఉండాలని. మాకు కాబోయే భర్త తండ్రిలా ఉండాలని ఎందుకు కోరుకుంటామో తెలుసా నాన్న? కన్న కూతుర్ని తండ్రి కంటే గొప్పగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు గనక. తండ్రి దగ్గర నుంచి మేం పొందుతున్న ఆ ప్రేమని మిస్ అవ్వకూడదు, పెళ్ళైనా కూడా ఆ తండ్రి ప్రేమని భర్తలో పొందాలి అని.